రాముడు పుట్టినరోజే సీతారాముల కళ్యాణాన్ని ఎందుకు జరుపుకుంటాం? రాముడు కేవలం ఒక రాజు కాదు, ఆయన ధర్మానికి జీవస్వరూపం. తన తండ్రి మాటను కాపాడడానికి రాజ్యాన్ని వదిలి అరణ్యానికి వెళ్లిన మహానుభావుడు. అందుకే వాల్మీకి మహర్షి రాముడి గురించి ఇలా అన్నారు: రామో విగ్రహవాన్ ధర్మ, అంటే ధర్మస్వరూపమే రాముడు. అలాగే సీతాదేవి కూడా కేవలం ఒక రాజకుమారి కాదు, ఆమె లక్ష్మీ స్వరూపిణి. శ్రీ మహాలక్ష్మి భూమిపై అవతరించిన రూపం. రాముడు ధర్మం, సీతమ్మ లక్ష్మి. ఈ ఇద్దరి కలయిక కేవలం ఒక వివాహం కాదు, లోక కళ్యాణం కోసం జరిగిన ఒక దివ్య సంగమం. అందుకే శాస్త్రాల్లో ఈ వాక్యం ఉంది: శ్రీయశ్చ రామశ్చ జగతశ్చ హితాయ, అంటే శ్రీదేవి అయిన సీతమ్మ రాముడితో కలిసి ఈ జగత్తు హితార్థం కోసం అవతరించారు. అందుకే ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం జరుపుకుంటాం. అది కేవలం ఒక ఉత్సవం కాదు, జీవితాల్లో ధర్మం మరియు శ్రీ సంపదలు ఎప్పటికీ నిలవాలని చేసే ఒక దివ్య సంకల్పం.